హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. ఈరోజు మా ఆశ జొన్న రొట్టె ఎలా ఈజీగా చేయాలో అనేది చేసి చూపిస్తుందండి. మనందరికీ తినే ఆశ వంటల్లో ఎక్స్పర్ట్. చాలా చక్కగా ఈజీగా చేసేస్తుందండి జొన్న రొట్టెలు. తక్కువ టైంలో ఈజీగా అవలీలగా చేస్తుంది. కానీ ఈరోజు ఎలా చేయాలో మనందరికి కూడా చేసి చూపిస్తుంది. ఏంటి ఆశ, చూపిస్తావా? ఫస్ట్ ఏం చేయాలి? కొంచెం వాటర్ పోసుకోవాలి. అంటే ఏమైనా కొలతలు ఏమైనా ఉన్నాయా? మన ఇష్టం, అది కొలత పెట్టుకోవచ్చు, కొలత లేకుండా చేయవచ్చు. నువ్వైతే ఇప్పుడు అందాజుగా చేస్తున్నావు మామూలుగా. చిటికెడు ఉప్పు. ఉప్పు అనేది మ్యాండేటరీనా? అంటే కంపల్సరీగా ఉప్పు వేయాలా, లేకపోతే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు? అంతే. అది బాగా మసిలినాక ఒక కప్పు పిండి. ఒక కప్పు వేస్తున్నావు అంటే ఈ గ్లాస్ నిండా వాటర్ పోస్తావు. అంటే 3/4 పోసావు, ఇంకా కొన్ని ఉన్నాయిలే. ఓకే. ఇప్పుడు ఈ కప్పుతో వేస్తే ఎన్ని రొట్టెలు అవుతాయి? 4 రొట్టెలే కదా చేస్తావు. బాగా తెల్లాలి. అట్లా మరిగాక ఈ పిండి వేసేయాలి. తర్వాత ఓకే, ముద్దలాగా అయిపోతుంది. అలా కలిపేసి ఇంకా దించేసుకోవడం అంతే. ఏం ఉడికించాల్సిన అవసరం ఏం లేదు పిండిని. ఓకే. నువ్వు ఆ పిండి కలిపేలోపు ఈ పెనం వేడవుతుంది. ఓకే, పెనం బాగా వేడవ్వాలి. దేనికైనా పిండి కలపడంలోనే ఉంటుంది కదా ట్రిక్. చపాతీలకు కానీ, పుల్కాలకు కానీ, ఈ రొట్టెలకు కానీ. వేడి తగలట్లేదా చేతికి? తగులుతుందా? అయినా అలవాటు. ఓకే, వేడి మీదే పిసకాలి అట్లా. చల్లారాక పిసికితే చల్లారిన తర్వాత పిండి చల్లదైనాక జిగి పోతుంది. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అసలు? ఇంట్లోనే. ఇంట్లోనే నేర్చుకున్నావా? పట్టుదల పట్టుదల బట్టి మా తోటి నేర్చుకున్నా. ఇట్లా బాగా వచ్చేటట్టు చేయాలి. మధ్యలో వాటర్ తడుపుకుంటూ. ఒక పైన అంటారు కానీ అది పైన అంటే టేస్ట్ రాదు. ఇట్లా వచ్చేసి మెత్తగా వస్తుంది. గట్టిగా మనం బలమంతా ఉపయోగించి అనాలి. ఇట్లా సాగాలి. పండకు ఇట్లేసి పిండి సాగాలి. సాగితే రొట్టె మెత్తగా ఉంటుంది, లేదంటే గట్టిగా అవుతాయి. ఇందుకు ఎక్కువ ఈ జొన్న రొట్టెలు చేయడం అనేది మీ మహారాష్ట్ర, కర్ణాటక సైడ్ వాళ్ళకే వస్తుంది. మేము ఎంత ట్రై చేసినా రావట్లేదే. నేర్చుకుంటే వస్తుంది. ట్రై చేశాను ఆశ, పిండి ఆ వేడే పట్టుకోలేకపోతున్నాను. అలవాటు అయిపోతే ఈ కొలతకి ఫోన్ వస్తుంది. చేయాలి. ఓకే ఓకే. పెద్ద అంటే పిండి క్వాంటిటీ ఎక్కువే తీసుకోవాలి. ముద్ద అందరు చేత్తో అంటారే, నువ్వు వెరైటీగా చపాతీ పిండితో కూడా చేస్తున్నావు. చపాతీ కర్రతో.
మొత్తం రొట్టె అంతా చపాతీ కర్రతోనే అంటావా? ఆహా. చేత్తో అలా రౌండ్ తిప్పుతూ అనడం కూడా ఒక టెక్నిక్కే. టెక్నిక్. ఉమ్, ఇక్కడ ఇది ఉమ్, ఇక ఇది ఇక ఇక్కడ ఇది. ఉమ్. అటు సైడ్ది ఫింగర్స్తో పట్టుకొని ఇటు సైడ్ అరచేత్తో అంటున్నావు కర్ర మీద పెట్టి. అంతే అక్క. ఉమ్. ఉమ్. చిన్న బాగా వేడైంది. ఉమ్. ఇది ఎందుకు పైన కర్చీఫ్తో ఇట్లా అంటున్నావు? వాటర్ తడి తడి ఉండడానికి, అండ్ పైన ఏదన్నా ఎక్స్ట్రా పిండి ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా పైకి పొంగు వస్తుంది. వచ్చినప్పుడు తిప్పేసేయాలి. ఇది రెండో వైపు అన్నక్కర్లేదా? కర్చీఫ్తో వాటర్ అనక్కర్లేదా? ఇది కాలింది కదా, ఒక్క సైడే అంటారు. ఓకే. ఇగో కాలింది. దీన్ని ఇట్లా రొట్టె కాల్చేటప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచాలి, అంటే మంట పెద్దదిగానే ఉంచాలా? పెద్దగా సైడ్స్ ఎక్కడన్నా కాలకుండా ఉంటే అలా అంటే కాలుతుంది. ఓకే రొట్టె అయిపోయింది. పల్చగా చేసుకోవాలా లేకపోతే కొంచెం మందంగా అట్లా ఏమన్నా? పల్చగా, ఎంత పల్చగా చేస్తే అంత బాగా వస్తుందా? అంత పొంగుతూ పొంగుతుంది. లావుకుంటే కొంచెం లోపల ఉడకదు. ఉడకదు. ఇక ఇంత పలసగా లేదు, అంత మీడియం ఉంటుంది. కింద మాడిపోతుంది. జస్ట్ అట్లా బుడకలు వచ్చిన వెంటనే తీసేసేయాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.